వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో కొలువై ఉన్న శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర ఏర్పాట్లలో బండ్లను దర్శనానికి వచ్చిన ప్రజలకు రహదారులకు అడ్డంగా ఉన్న జాయింట్ వీల్ సర్కిల్ ఏర్పాట్లను తొలగించాలని స్థానికంగా ఉన్న ప్రజల మీడియాను ఆశ్రయించారు. శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతరలో ప్రధాన రహదారిలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాయింట్ వీల్ సర్కిల్ అడ్డంగా ఉందని తక్షణమే అధికారులు చొరవ తీసుకుని కోరారు. మేము దుకాణాలు పెట్టుకున్నాం, దుకాణాలు ముయ్యాలన్నా తెరవాలన్నా తెలియదు. ఈ జాయింట్ వీళ్ళతో పెద్ద ఇబ్బంది ఉన్నది. మాల గుట్టకాడ కండ ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి మాకు ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు కొత్తగా సర్కస్ పడుతుంది. పాతగా ఇటు సర్కస్ పడేది కానీ మా ఇంటి వెనక ఎప్పుడు పడలేదు. మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. మీరే పెద్దోళ్ళందరూ మీరు ఆలోచించి మాకు మీరే దయచేయాలి. కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలకు నర్సంపేట నియోజకవర్గం నుండి పెద్దలు ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి నాయకత్వంలో దాదాపు మా ప్రభుత్వంలో జాతరకు దేవుని సన్నిధిలో ఏర్పాటు చేసినటువంటి ఉత్సవాల నాయకత్వాన్ని బలపరుస్తూ మా దుగ్గొండి మండలం నుంచి ఒక 60 నుంచి 70 బండ్లు మేము తరలించిన సిద్ధంగా ఉన్నాం. కొమ్మాలలో ప్రతి సంవత్సరం మనకు వచ్చే ప్రధాన సమస్య భక్తులకు ట్రాఫిక్ సమస్య. కొన్ని కిలోమీటర్ల వరకు మనకు ట్రాఫిక్ సమస్య గురించి ఇక్కడ మేము ప్రతిసారి చూస్తున్న సమస్య. ఇక్కడ ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం ఏంటంటే కొమ్మాల జాతర జరిగే వాళ్ళకు ఉన్న ఈ జాతర డెవలప్మెంట్ను ప్లస్ గుడికి సంబంధించిన దాని మీదనే చూసుకుంటా ఉంటా. అంటే ఈ పక్కన ఈ సర్కస్ వాళ్ళు ఇష్టానుసారంగా గుడిసెల దుకాణ వాళ్ళు వేసుకుంటూ ఇక్కడ ఉండి అంతా మొత్తం ప్రభుత్వ యంత్రాంగ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధి ఈ జాతరకు సంబంధించిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా, ట్రాఫిక్ సమస్య రాకుండా ఒక ప్రణాళిక తీసుకోవాలని నేను మీడియా పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చి ఒక 20 సంవత్సరాలు అవుతాను. ఇట్లా ఎప్పుడు పడలేదు ఇది. ఇప్పుడు మేము దుకాణాలు పెట్టుకున్నాం, దుకాణాలు ముయ్యాలన్నా తెరవాలన్నా తెలియదు. ఈ జాయింట్ వీళ్ళతో